రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం మిర్జాలగూడ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి పరిహారం ప్రకటించింది. ఈ వివరాలను మంత్రి పొన్నాం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు చెప్పారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సకాలంలో అందజేసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల బాధితులకు సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇదొక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు. వాటి మీద తదుపరి మళ్లీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరైన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఇప్పుడే జూబ్లీ హిల్స్ లో ఎక్కడ చూసినా మళ్లీ కేసీఆర్ రావాలి, సునీతమ్మను గెలిపిస్తామని స్థానికులు చెబుతున్నారు. ర్యాలీకి స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ నుండి ప్రారంభమైన ర్యాలీలో వేలాది మంది స్థానికులు పాల్గొన్నారు. మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా భారీ మెజార్టీతో గెలిపించాలని నినాదాలు చేస్తూ సాగింది ర్యాలీ. అందరూ కూడా దాదాపు 6,000 మంది ఇద్దరిద్దరు చేతులు పట్టుకుని వెంగళరావు డివిజన్ లో వెంగళరావు నగర్ మరి ఈ జూబ్లీ అభ్యర్థి సునీత గోపీనాథ్ గెలిపించాలని చెప్పేసి పెద్ద బ్రహ్మాండమైన ర్యాలీ తీసాం. ఈ ర్యాలీలో ఉత్సాహం చూస్తుంటుంటే వాళ్ళంతలో వాళ్ళే వచ్చి మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మా సునీతమ్మను గెలిపిస్తామని చెప్పేసి ముందుకు వచ్చుడు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి హరీష్ రావు గారు ఏదైతే ప్రణాళిక ఇక్కడ చేసిందో అద్భుతంగా బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేసి ఎవరికి అందనంత దూరంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా గెలుపు మాదే. ఖచ్చితంగా సునీత గారు గెలవబోతుంది. వేలాది మంది మా అక్క చెల్లెళ్ళు పొద్దున్నే ఇలా కార్తీక సోమవారం అయినా సరే మబ్బులు లేచి పూజలు చేసి దేవుని మొక్కి మా సునీతక్కని గెలిపియాలని పెద్ద ఎత్తున తరలిచ్చారు. మా ఆడబిడ్డలకు అందరూ కూడా పాదాభినందనం. వాళ్ళందరూ కూడా దండం పెడుతున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇంత పొద్దుగాలు వచ్చి మేము ప్రచారం చేస్తాం, కొత్త రకంగా చేస్తాం, వినూత్నంగా చేస్తాం. మా జూబ్లీస్ అందరూ కూడా ప్రజలందరూ కూడా మమత్యం చేసి మా సునీతక్కని గెలిపిస్తాం, కారు గుర్తుకు గెలిపిస్తాం, మా కేసీఆర్ మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళే తరలి వచ్చారు. బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బ్రహ్మరథం. ఎక్కడ చూసినా మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, కేటీఆరే కావాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్కులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మంత్రి పొన్నాం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని వాకర్స్తో విజ్ఞప్తి చేశారు పీసీసీ చీఫ్ మంత్రి పొన్నాం.
జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నాం కోరారు. నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి. మీ సమస్యలపైన మీకు అండగా ఉండే వ్యక్తిని గెలిపించాలని కోరారు. 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని అడ్డుకుంటున్న న్యాయ పరిమితులను తొలగించి తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ తలకుక్కుల రాజు, జనరల్ సెక్రటరీ పొన్నాం దేవరాజ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో అన్ని విభాగాలు, సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ కొలీజియం విధానం బీసీలకు శాపంగా మారిందని అన్నారు. యూపీఎస్సీ తరహాలో ప్రత్యేక జ్యుడిషియరీ నియామక కమిటీ ఏర్పాటు చేసి ఉన్నత న్యాయస్థానంలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సో విత్ ఇన్ 3 months లోపల చేయాలంటేనే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హుడాహుటిన వచ్చేసి స్కాన్ అనుకుంటూ, రాహుల్ గాంధీ అనుకుంటూ ఇవన్నీ చేసి ఏదో పెద్ద హైడ్రామా చేసి ఇక్కడ వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక మీటింగ్ బోయినపల్లిలో పెట్టడం జరిగింది. కానీ ఇది సాధించడానికి కారణం ఏంటంటే మన బీసీ సంఘాలు, బీసీ న్యాయవాదులే. దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి, ఈ సమాజానికి కూడా తెలవాలి. దాని తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా లేదు అని మన ఆర్ కృష్ణన్న గారు కూడా కేసు వేయడం జరిగింది. దానికోసం డెడికేషన్ కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూన్లో స్థానిక సంస్థ ఎలక్షన్లు జరపడం లేదు అని ఒక కేసు వేస్తే హానరబుల్ హైకోర్టు జస్టిస్ మాధవి గారు చెప్పారు ఏంటంటే, మీరు September 30th లోపట్ల మైనారిటీలు ఒక ఎస్సీ 9 members, అడ్వకేట్ జనరల్ 10 members. సో కాలక్రమేణా ఆటోమేటిక్ మనం ఇంతకుముందు ఏంటంటే లాయర్లలో వ్యత్యాసం వచ్చేసింది. లాయర్లు ఓట్లు వేస్తున్నారు, సర్వీస్ ఎవరిస్తే వాళ్లకు 100%, బీసీలలో వాళ్ళు 100% లాయర్లు ఉంటారు. అదే కాకుండా ఏదైతే ఇష్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే, ఫస్ట్ టైం కోర్టులో జడ్జిమెంట్ ఉన్న రోజు ఎన్ని ఫోన్లు అంటే రూరల్ నుంచి ఎప్పుడు కూడా మేము అంత ఇంట్రెస్టింగ్గా చూడలేదు ఏ జడ్జిమెంట్ కోసం కూడా. వైద్య విధానంలో వస్తున్న నూతన పద్ధతులతో మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు ఏవీఎస్ వస్క్యులర్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజు వి కప్పల అన్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వెరికో వెయిన్స్తో బాధపడుతున్న వారికి అధునాతన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక ఇంజెక్షన్ ద్వారా వెరికో వెయిన్స్తో ఇబ్బంది పడుతున్న రోగులకు ఎలాంటి గాయాలు లేకుండా చికిత్సలు అందుబాటులో వచ్చాయని చెప్పారు. ఇంజెక్షన్ ద్వారా ప్రత్యేక మిశ్రమాన్ని పంపి కరిగిపోయే విధంగా చేస్తున్నట్లు చెప్పారు. అవి ఎలాగా, వాటికి అసలు వాటి ప్రధాన కారణాలు ఏంటి, అవి ఎందుచేత ఉంటాయంటే, ప్రైమరీగా వారికోస్ వెయిన్స్ అనేది మన నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. సో కాళ్ళలో రక్తము సరిగా సరఫరా అవ్వకుండా మన కాళ్ళ నుంచి పైకి వెళ్లకుండా కాళ్ళలో ఉండిపోతే దాన్ని వెరికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. సో ఇలా వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ గా ఉంటుంది, 30% ఇండివిజువల్స్ ఉంటుంది. అండ్ ఈ వారికోస్ వెయిన్స్ ఇలా ఉన్నప్పుడు అందులో 10% మందికి కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు బాధ పెట్టడం కానీ, కాళ్ళు కలర్ మారటం కానీ, మరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ దారితీస్తే కాళ్ళ పుళ్ళు పట్టడం, ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్ గా చూస్తాం. సో ఈ వారికోస్ వెయిన్స్ కి కృత్రిమ చికిత్సలు ఏమున్నాయి, కొత్త రకం చికిత్సలు ఏమున్నాయని మనం ఆలోచిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చిన్న సూది పెట్టి లోపల నుంచే, అంటే ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఇవేవీ లేకుండా లోపలే వెయిన్స్ కరిగించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు. ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఎక్కువగా చేసేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఐఎమ్ ఏ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో మా లాంటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న సూది పెట్టి ఈ వెయిన్లోకి వైర్ పెట్టి లోపల ఇది కరిగిస్తారు. ఇది కరిగిపోతే పూర్తిగా మనకు తగ్గిపోతుంది ప్రొసీజర్. బట్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. సో ఇది చేసుకునే 2-3 అవర్స్కి వాళ్ళు నడుచుకోవచ్చు. ఎటువంటి మన నడుములో సూది ఇవ్వడం, మేజర్గా మత్తు ఇవ్వడం ఇట్లాంటి అవసరాలు ఏం లేకుండా వెంటనే అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. రైట్. సో వారికోస్ వెయిన్స్ ఉన్న రిస్క్ ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తే తగ్గుతాయి అనేది ఒక క్వశ్చన్ అడిగారు.
సో దానికి ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా స్టాండింగ్, చాలా ఎక్కువ స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. అదే కాకుండా కాళ్ళు క్రాస్గా పెట్టుకుంటే కూడా మనం వారికోస్ వెయిన్స్. జూబ్లీ హిల్స్ షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ ఫిర్యాదు చేశారు. నిన్న కొన్ని టెలివిజన్ ఛానల్స్లో కేకే సర్వే పేరుతో ఒక పార్టీకి అనుకూలంగా ఫలితాలు చూపిస్తూ ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఈ సర్వే ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వేను నిర్వహించారని నరేందర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కుత్బుల్లాపూర్లో సర్వే నెంబర్ 100 కోంపల్లి దుండిగల్ మండల ఆర్మీకి చెందిన 3.6 ఎకరాల ఆర్మీ ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే వివేకానంద అనుచరుడు కిషన్ రావు తదితరులు కబ్జా చేశారని ఆకుల సతీష్ ఆరోపించారు. 776 ఎకరాల భూమి నుండి తుర్కపల్లి గ్రామ సర్వే నెంబర్ 78 చూపిస్తూ కబ్జా పెట్టిన ఎమ్మెల్యే వివేకానంద్ అనుచరుడు కిషన్ రావు తదితరులు ఉన్నారు. తక్షణమే సర్వే చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేయాలని ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే వాళ్ళ అనుచరుల కబ్జాలు ప్రభుత్వ భూమిలో దాదాపు 1200 ఎకరాలు జరిగిన చివరికి వీళ్ళు ఎంత నీచ స్థాయికి దిగదారిల్లంటే ఎమ్మెల్యే వారి అనుచరులు బీఆర్ఎస్ నాయకులు ఏదైతే కిషన్ రావు వారి కుమారులు ఉన్నారో చివరికి ఆర్మీకి సంబంధించిన సర్వే నెంబర్ 100 కొంపెల్లి దుండిగల్ మండలంలో అయితే సర్వే నెంబర్ 100 776 ఎకరాలు ఆర్మీకి కేటాయించడం జరిగింది. ఆ ఆర్మీకి కేటాయించిన భూమిలో పక్కనే ఏదైతే ఆల్వాలకు సంబంధించిన సర్వే నెంబర్ ఏదైతే తుర్కపల్లి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 78లో ఈరోజు ఎమ్మెల్యే వివేకానంద అదేవిధంగా మల్కాయికి సంబంధించిన ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఎమ్మెల్యే అనుచరుడు కిషన్ రావు వాళ్ళ కుమారుల పేరు మీద ఈరోజు ఏజీపీ చేసుకొని వారికి డబ్బులు చెల్లించినందుకు ఈ కుంభకోణం బయటకు వచ్చింది. ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వారికి సంబంధించిన ఏదైతే కిషన్ రావు వారి కుమారులు ఈరోజు ప్రభుత్వ భూమి 78కి సంబంధించిన సర్వే నెంబర్ ప్రైవేట్ సర్వే నెంబర్ చూపించుకొని సర్వే నెంబర్ 100 ఆర్మీకి సంబంధించిన భూమిలో 3.6 ఎకర్స్ ఈరోజు ఆక్రమించుకొని ఏజీపీ చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తర్వాత ఫెన్సింగ్ అదేవిధంగా ఏదైతే రోడ్లు వేసి ప్లాట్లు వేసి ఈరోజు ఆర్మీ భూమిని కూడా ఈ చండాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళ అంచరు ఈరోజు ఆక్రమించుకొని పేపర్లో వచ్చినా కూడా అధికారులు స్పందించకపోవడం, ప్రభుత్వానికి సంబంధించిన ఆర్మీ భూమిని కూడా కబ్జా చేసుకొని ఈరోజు దర్జాగా తిరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సమాధానం చెప్పాలి. నువ్వు నీ అనుచరులు ఈరోజు ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు సరిపోనట్టు ఆర్మీ భూములు కూడా మీరు ఈరోజు కబ్జా పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వ భూములు కబ్జా అయినని ధర్నా చేయడానికి సిగ్గులేదా ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే? సంతోష్ దాబా పేరుతో ట్రేడ్ మార్కులను ఉపయోగించి వ్యాపారాలు నడుపుతున్న వివిధ దాబాలపై కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఒరిజినల్ సంతోష్ దాబా యజమాని మనోజ్ కుమార్ సాంక్లా తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. తమ బ్రాండ్తో అక్రమంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శ్రీ బాలాజీ సంతోష్ దాబా ఇలా పేర్లు పెట్టుకొని నడిపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసుపై న్యాయస్థానం అక్రమంగా పేరును దుర్వినియోగం చేస్తున్న బోర్డులను తొలగించాలని ఆదేశించింది. దీనితో బేగం బజార్లోని సంతోష్ దాబా బోర్డును గోషామహల్ పోలీసుల సమక్షంలో తొలగించారు. అక్రమంగా శ్రీ సంతోష్ దాబా పేరుతో పెట్టుకొని నిజమైన సంతోష్ దాబా పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారని మనోజ్ కుమార్ తరపున న్యాయవాది అభిషేక్ అగర్వాల్ తెలిపారు. నగరంలోని హిమాయత్ నగర్, అబిడ్స్, సోమాజిగూడ, అమీర్పేట్, అత్తాపూర్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో సంతోష్ దాబా పేరుతో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. मेरा नाम मनोज कुमार है। ये हमारा बहुत पुराना ब्रांड है। जो भी हमारे नाम से यूज कर रहे हैं उनको हम ये कार्रवाई करेंगे। कोर्ट से ऑर्डर करके नहीं वो सब आल बकवास काम हो रहा है, पूरा कोर्ट के थ्रू कर रहे हैं हम। इससे पहले दोनों पार्टनर में कितने हैं, हैदराबाद में, तेलंगाना में कितने तक है? अभी तक कितने निकाल लिए? अभी तक एक 40-45 निकाले, 40-45 तक। मैं एडवोकेट अभिषेक अग्रवाल, హైదరాబాద్ లో మా క్లయింట్ ఉన్నాడు మనోజ్ కుమార్ సాంక్లా, పార్ట్నర్స్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ సంతోష్ డాబా ఎక్స్క్లూజివ్ హ్యాబిట్స్ లో ఉంది. సో హీఈస్ ఫైలింగ్ ఏ కేసెస్ అగేన్స్ట్ ఫేక్ సంతోష్ డాబాస్. సో లాస్ట్ వీక్ హీ ఫైల్డ్ ఆన్ న్యూ సంతోష్ డాబా 1, 2, 3 Jashna. It is situated at Begum Bazar, Abits, Attapur, Secunderabad.
So we have got the order from the Honorable 11th ACJ Court to take out and to seize everything, whatever he is using from my trademark, from my client's trademark name, that is Santosh. So we are doing this work from last 2.5 years. In Hyderabad, whoever is using my client trademark's name, we are working and we are filing on their restaurants in court cases. We are going to High Court and Apex Court also. కేసు యొక్క సంబంధించి రెస్పాండెంట్స్ 7 మెంబర్స్ 7 హోటల్స్ కూడా సంతోష్ అనేటువంటి పేరును ట్రేడ్ మార్క్ ఉల్లంఘన జరుగుతున్నది. ఆ ట్రేడ్ మార్క్ ఉల్లంఘన జరుగుతుందా లేదా అనేది వాస్తవిక పరిస్థితులను పరిశీలించి ఒకవేళ వాళ్ళు నిజంగానే ఉల్లంఘించినట్లయితే వాటి యొక్క వివరాలను మరియు మెటీరియల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి 3వ తారీఖు నవంబర్ రోజు కోర్టులో వాటిని రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి. గౌరవ న్యాయస్థానం వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క అన్ని కూడా భౌతికంగా అన్నిటిని కూడా పరిశీలించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే అవకాశం ఉందని తెలంగాణ సైదులు సర్వే తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైదులు తాను నిర్వహించిన సర్వే రిపోర్ట్ను వెల్లడించారు. డివిజన్ల వారీగా సర్వే కొనసాగిందని తెలిపారు. బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి 1% ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా మిగిలిన డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రతి డివిజన్లో 3,000 మంది నుండి వివరాలు సేకరించినట్లు చెప్పారు. నేను గత కొంతకాలంగా సైకాలజిస్ట్ సైదులుగా గత కొంతకాలంగా ఎన్నో సర్వేలు చేశాను. సో కొంతమంది రేపు ట్రోల్స్ చేయొచ్చు నా మీద, కాంగ్రెస్ కు చేస్తుడు కదా సైదులు అని చెప్పేసి. నేను చెప్తున్నాను సార్, గతంలో చేశాను వాస్తవం, కానీ ఇప్పుడు నేను చేయట్లేదు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ వరకు మాత్రం నా సొంత టీం నిర్ణయంతో సర్వే రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బై ఎలక్షన్స్ లో మా సర్వేలో తేలినటువంటి అంశం ఏంటంటే 5.7% తోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నాడు సార్. సో 5.7% నవీన్ యాదవ్ అంటే దాదాపు 11,200 ఓట్లతో, అంటే 2 లక్షల ఓట్లు పోలైతే, ఒకవేళ సార్ 4 లక్షల ఓట్లలో ఒక 50% ఓట్లు పోలైనా 2 లక్షల ఓట్లు పోలైతే 11,200 మెజార్టీతో ఇప్పుడు నవీన్ యాదవ్ కనిపిస్తున్నాడు. సో రాను కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. కేవలం బోరబండలో మాత్రమే గతంలో 7% లీడ్ లో ఉన్న బీఆర్ఎస్, బస్తీలలో 4% 5% ఉన్న బీఆర్ఎస్ తగ్గుకుంటూ వస్తుంది. తగ్గుకుంటూ రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ సీరియస్ క్యాంపెయినింగ్ చేయడం వల్ల మళ్ళీ వీళ్ళంతా కూడా టీం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా గ్రౌండ్ వర్క్ సీరియస్ గా పనిచేయడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ కు బోరబండాలో లీడ్ తగ్గుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ సమానం, ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ సమానం చేసుకుంటూ రేపు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మిగతా డివిజన్లలో ఆల్మోస్ట్ గా 3%, 4%, 5%, 6% ప్రతి డివిజన్ బస్తీలలో కూడా నవీన్ యాదవ్ ఎక్కువగా అనిపిస్తున్నాడు. సో ఓవరాల్ గా తీసుకున్నట్టయితే కంటోన్మెంట్ బోర్డులో 6వ వార్డులో బోర్డు నిధులతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మదా మల్లికార్జున్. కంటోన్మెంట్ బోర్డు నిధులు 12.50 లక్షల వ్యయంతో వార్డు 6 భావన కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ పైపులు పూర్తిగా పాడైపోవడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి 15 రోజులకు ఓసారి మురుగునీరు మళ్లీ నిండిపోవడం, దుర్వాసనతో సమస్యలు ఏర్పడడం వంటివి జరుగుతున్నాయి. గారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళ సౌకర్యంతో ఈ కార్యక్రమం తీసుకొని కాంట్రాక్ట్ తీసుకొని ఇప్పుడు ఆ ప్రాబ్లం 15 ఏళ్ళ నుంచి చేసే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. రాబోయే రోజులలో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడే కాదు ఇంటర్ కంట్రోల్మెంట్ అంతటా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. 6 రోజులలో అన్ని పనులు మేము మొదలుపెట్టామని తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ భవన కాలనీ ₹1 కోటి ఆల్రెడీ మేము తీసుకున్నాం. శాంక్షన్ అయ్యి రోడ్లు ఇక్కడ బాటా నుండి ఇక్కడ సూపర్ మార్కెట్ వరకు అడ్డపేట దాకా